యూఎక్స్ యూఐ జాబ్ ఇంటర్వ్యూ కోసం అప్లై చేశారా? బీ అవేర్. మీ డిజైనింగ్ స్కిల్స్తో ఫ్రీ వర్క్ చేయించుకొని డిసప్పియర్ అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఈ వీడియో మీకోసమే. మీరు విక్టిమ్స్ అవ్వకూడదు అనుకుంటే కంప్లీట్గా చూడండి. ఇందులో మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తాం. అక్కడ మీకు స్కామ్ జరుగుతున్న విషయం తెలుసా? ఈ స్కామ్ ఎలా స్టార్ట్ అవుతుంది, వారు ఎలా మిమ్మల్ని స్కామ్ చేస్తారు, ఎవరు మిమ్మల్ని స్కామ్ చేస్తారు, అలాంటివి తెలుసుకోవాలంటే ఫస్ట్ మీరు లింక్డ్ఇన్లో ఇలాంటి పోస్టులు మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న స్కామ్ కూడా ఇదే. వీటికి సంబంధించిన పోస్టులు కూడా చాలామంది పెడుతున్నారు. మీరు ఒకసారి చూడండి, రీడ్ చేయండి. ఓకే, ఈ స్కామ్ ఏంటి, ఎలా చేస్తున్నారు, వారు హైరింగ్ చేసుకుంటా అనే టైంలో ఎలా స్కామ్ అనేది ఎలా స్టార్ట్ అవుతుందో తెలుసుకుందాం. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అంటే మీరు ఇలాంటివి లింక్డ్ఇన్లో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ ఎవరు టార్గెట్ చేస్తున్నారంటే ఫ్రెషర్స్ అండ్ ఫ్రీలాన్సర్స్. వీరిని ఎలా టార్గెట్ చేస్తున్నారో చూద్దాం. వారి స్కామ్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అనేది చూద్దాం. వీటి నుండి మనం దూరంగా ఉండాలంటే ఎలాంటి సేఫ్టీ టిప్స్ తీసుకుందామో చూద్దాం. ఫస్ట్ ప్రాబ్లమ్ ఎక్స్ప్లెనేషన్. ఇక్కడ వచ్చినప్పుడు మనం ప్రాబ్లమ్ని ఎలా ఫైండ్ చేయాలి, ప్రాబ్లమ్ ఫైండ్ చేసినప్పుడే సొల్యూషన్ మనకి ఈజీగా వస్తుంది. ప్రాబ్లం ఏంటి అంటే మనం ఎప్పుడైతే వేలకు వేలు పెట్టి ఒక ఇన్స్టిట్యూట్లో ఆన్లైన్లో లేకుంటే ఆఫ్లైన్లో డబ్బులు పెట్టి నేర్చుకొని ఒక ప్రాజెక్ట్స్ అన్నీ చేసిన తర్వాత తీసుకొని వెళ్ళి మనం బిహాన్స్లో డ్రిబుల్లో అప్లోడ్ చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్టులు చేసి లింక్డ్ఇన్లో పోస్టులు పెట్టుకొని కష్టపడిన తర్వాత జాబ్స్ కోసం అప్లై చేస్తుంటాం కదా. ఇక్కడ జాబ్స్ కోసం అప్లై చేసేటప్పుడే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఎందుకు అని అంటే మనం జాబ్స్ కోసం ట్రై చేయడంలో తప్పు లేదు, కానీ ఎవరు మనల్ని హైర్ చేసుకోవాలనుకుంటున్నారో వారు జెన్యూన్గా ఉన్నారా లేదా అనేది తెలియకపోతేనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓకే, వారు ఎలా మనల్ని స్కామ్ చేస్తారు అంటే మన ఆశ, మన అవసరాన్ని వారు వాడుకుంటున్నారు. ఎలా వాడుకుంటున్నారు? కొన్ని కంపెనీస్ ఏం చేస్తుంది అంటే వారికి షార్ట్గా ఎంప్లాయీస్ ఉండటము, లేకపోతే అసలే ఎంప్లాయీస్ లేకపోవటము, వారు జస్ట్ ఒకరిద్దరితోటి మేనేజ్ చేస్తూ ఉండటము. ఇలా చేస్తూ అనుకోకుండా వారికి ఏమైనా పెద్ద ప్రాజెక్ట్స్ వచ్చాయనుకోండి, షార్ట్ టైంలో వారి దగ్గర ఎవరు వర్క్ చేయడానికి ఎవరు లేరు, వారికి మళ్ళీ కొత్త హైర్ చేసుకొని వారికి మనీ శాలరీస్ పే చేయడం వారికి ఇష్టం లేనప్పుడు ఏం చేస్తారంటే వారు ఒక పోస్ట్ రెడీ చేస్తారు. వీఆర్ హైరింగ్ అని సింపుల్గా క్యాన్వాలోకి వెళ్ళి డిజైన్ చేసుకొని వచ్చేసి వాళ్ళ అకౌంట్లో పోస్ట్ పెట్టేస్తారు. మనం కూడా నిజం అనుకొని అప్లై చేస్తాం. ఓకే, అంత బాగుంది, ఫైన్. ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే మనం రెజ్యూమే ఇస్తాం కదా, ప్రతి ఒక్కరు జాబ్కి ఎలా అప్లై చేస్తాం? రెజ్యూమే ఇస్తాం. రెజ్యూమేతో పాటు రెజ్యూమేలో కంపల్సరీగా మనం చేసినటువంటి ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే వెబ్సైట్, మా పోర్ట్ఫోలియో వెబ్సైట్ కానివ్వండి, లేకపోతే బిహాన్స్ అయినా డ్రిబుల్ అయినా ఇందులో అయితే అప్లోడ్ చేసి ఉంటామో వాటి లింక్స్ ఇస్తాం కదా. వారికి తెలుసు, వారికి ఎవరికైనా సరే మన రెజ్యూమే ఇచ్చినప్పుడు వారు ఏం చేస్తారు? రెజ్యూమే రీడ్ చేసి వీరు మనకు సెట్ అవుతారా అవ్వను చూస్తారు. మన ప్రాజెక్ట్స్ చెక్ చేయకుండానే ఉంటారా? చెప్పండి, చేస్తారు కదా. అంత కష్టపడి అన్ని నెలలు హార్డ్ వర్క్ చేసి నేర్చుకుని పెట్టిన ప్రాజెక్ట్స్ని వాళ్ళు చెక్ చేస్తారు. చేసిన తర్వాతే ఒక కన్క్లూజన్కి వస్తారు, వీరిని తీసుకుందామా వద్దా అని కదా. ఆ విధంగా మనకు కాల్ చేస్తారు కదా. చేసినప్పుడు మనమేమో హ్యాపీగా వెళ్ళిపోతాం, అంత బాగుంది, ఫైన్, ఓకే. కానీ వారికి మనం పంపించినటువంటి ఏదైతే రెజ్యూమ్లో బిహాన్స్ లింక్డ్ఇన్లో మనం చేసినటువంటి పోస్టులు ప్లస్ ఈ ప్రాజెక్ట్స్ డీటెయిల్స్ అన్నీ ఉండగా కూడా వారు మీకు కొన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చి టాస్క్ చేయమంటారు. ఓకే, ఏం టాస్క్? రియల్ కంపెనీస్ ఏ టాస్క్స్ ఇస్తాయి, ఫేక్ కంపెనీస్ అయితే ఎలాంటి టాస్క్స్ ఇస్తాయి? ఫస్ట్ వీటికి మనం ఐడెంటిఫై చేయాలి. ప్రాబ్లం ఇక్కడే స్టార్ట్ అవుతుంది. ఓకే, వారు ఏం చేస్తారు? వారి అవసరం కోసం మనల్ని హైర్ చేసుకున్నట్టుగా చేయరు. వారు ఏం చేస్తారంటే మనకి ఇంటర్వ్యూ టైంలో టాస్క్ ఇచ్చి ఇది కంప్లీట్ చేయండి, ఫుల్ టైం మొత్తం చేయండి, ఫుల్ ప్రాజెక్ట్ చేయండి అని ఎప్పుడైతే చెప్తారో అక్కడే మీకు అర్థం అవ్వాలి. ఓకే, వారు మీకు రియల్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారా లేదా? వారు ఒక్కొక్కసారి రియల్ ప్రాజెక్ట్ అని చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. ఒకవేళ చెప్పారనుకోండి రియల్ ప్రాజెక్ట్ ఇది, కంపల్సరీగా మీ ఎఫర్ట్స్ అన్ని స్కిల్స్ అన్నీ పెట్టి చేయండి అన్నారు అనుకోండి. ఓకే, అప్పుడు మీరు ఆలోచించాలి, రియల్ టైం ప్రాజెక్ట్ని ఎవరికి ఇస్తారు? సింపుల్ లాజిక్ ఆలోచించండి. ఎవరికైనా సరే ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ పైన ఒకసారి మీరు ఆలోచించండి. మీరు కాలేజీలలో చేసిన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఒక రోజులో చేశారా? లేదు. ఒక 1 వీక్లో చేశారా? లేదు. ఒక 1 మంత్లో చేశారా? లేదు. ఒక్క ప్రాజెక్ట్కి 5 to 6 మెంబర్స్, మీ కాలేజ్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్లో 5 to 6 మెంబర్స్ని తీసుకుంటారా? మీ హెచ్ఓడి గారు టీమ్స్ డివైడ్ చేస్తారు కదండి. ఒక ప్రాజెక్ట్ కోసం ఎన్ని మంత్స్ తీసుకుంటారు? మినిమం 3 months కదా. మినిమం 3 months కోసం మీకు ఒక గైడ్గా ఎవరు ఉంటారు? మీ ప్రాజెక్ట్ గైడ్కి మీ సార్ ఎవరైతే లెక్చరర్ ఉంటారో, మేడం కానీ లెక్చరర్ సార్ కానీ ఉంటారు కదా. ఒక గైడ్ కావాలి, తర్వాత టీమ్ మెంబర్స్ కావాలి, టీమ్ కాన్సెప్ట్ కావాలి. వారు ఏం చేస్తారు? అనాలిసిస్ చేస్తారు, ఆ ప్రాజెక్ట్ ఎలా డెవలప్ చేయాలని చెప్పి పూర్తిగా విశ్లేషించిన తర్వాత ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అవన్నీ మీకు యూఎక్స్లో వస్తే మీకు తెలుసు. ప్రాబ్లము, స్టేట్మెంట్, సొల్యూషన్ మీరు అన్నీ చేసేసే వచ్చి ఉంటారు కదా. ఇవన్నీ చేస్తారు. మీరు
ఏవైతే ప్రాజెక్ట్స్ మీ పోర్ట్ఫోలియో కోసం బిల్డ్ చేసుకున్నారో ఆ ప్రాజెక్ట్ ఎన్ని నెలల టైం పడుతుంది? నెలలు పడుతుంది కానీ రోజులు గంటలు కాదు కదా. కనీసం మినిమం 1 మంత్ 15 డేస్ 20 డేస్ పైనే ఉంటుంది కదా కదా. అలాంటప్పుడు మీకు ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే మీకు ఎలాగా మీ కాలేజ్ టైంలో మీకు గైడెన్స్కి మీ సార్ ఎలాగైతే ఉంటారో అలాగే ఒక కంపెనీలో ఒక వర్క్ చేస్తున్న ఫ్రెషర్ అయినా సరే వారికంటూ ఒక టీం ఉంటుంది. ఆ టీంలో అసైన్ చేస్తారు. మీకు ఒక జాబ్ వచ్చింది అనుకోండి, ఆ జాబ్లోకి మీరు వెళ్ళారు. ఆ కంపెనీ డైరెక్ట్ మీ చేతిలో రియల్ టైం ప్రాజెక్ట్ పెడుతుంది అనుకుంటున్నారా? లేదు. ఆ టీంకి ఒక మేనేజర్ ఉంటారు. టీం మేనేజర్ టీం లీడర్కి వర్క్ అసైన్ చేస్తారు. ఆ టీం లీడర్ ఏం చేస్తారు, టీం తోటి కొలాబరేట్ అయిపోయిన తర్వాత ఎన్ని డేస్ పడుతుంది ఏంటి అని డిస్కషన్ చేసుకొని అనాలిసిస్ చేసుకొని వర్క్ చేసి అన్ని డేస్ కన్నా బిఫోర్గా ప్లాన్ చేస్తారు. ఒక్కరిద్దరు చేసే ప్రాజెక్ట్ కాదు, అంత ఈజీగా చేయలేరు. ఒకవేళ ఒకరో ఇద్దరు ప్రాజెక్ట్ చేయాలనుకుంటే చేయాల్సిన టైం కంటే దాని డబల్ అవ్వచ్చు, త్రిబుల్ అవ్వచ్చు. టైమింగ్ 1 మంత్ కావచ్చు, 2 మంత్స్ కావచ్చు, 3 మంత్స్ కావచ్చు. మీరు ఆల్రెడీ చేసి వచ్చారు కదా, మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కదా. కానీ ఇక్కడ మనం ఒక లూప్ హోల్లో ఎక్కడ పడిపోతున్నాం అంటే, మన ట్రాప్లో ఎక్కడ పడిపోతున్నాం అంటే, రియల్ టైం ప్రాజెక్టా వావ్, అంటే నాకు ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తుందంటే జెన్యూన్ కంపెనీ కదా, అందుకే నాకు రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. రియల్ ప్రాజెక్ట్స్ జెన్యూన్ కంపెనీస్ ఇస్తాయి వావ్ అనుకొని మనం వెళ్ళిపోతున్నాం. వాళ్ళు చెప్పిన టాస్క్ అంతా కంప్లీట్ చేస్తున్నాం. వారు ఏమైతే వర్క్ చెప్తారో మనం జాబ్ వస్తుందనే ఆశతో, లేకపోతే ఫ్రీలాన్సర్ అయితే ఓకే నాకు ప్రాజెక్టు వస్తే మనీ వస్తుంది కదా, సెట్ అయిపోవచ్చు కదా అనే ఆశతో ఇలా వాళ్ళు ఇచ్చే దాన్ని మనం ఆలోచించకుండా బ్లైండ్గా యాక్సెప్ట్ చేస్తున్నాం. అక్కడే స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఎక్కడ స్టార్ట్ అవుతుంది? అక్కడే స్టార్ట్ అవుతుంది. ఓకే, రియల్ టైం ఎగ్జాంపుల్ అంటే చెప్పాను కదండి, ఇలాంటివన్నీ మీరు రియల్గా పోస్టులు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేసినవి చాలు, వారు చేసిన ఎక్స్పీరియన్స్ మన ఇన్స్పిరేషన్ తీసుకొని స్కామ్ నుండి బయటపడాలి. ఓకే, అలాంటివి మీరు ఎగ్జాంపుల్స్ని లింక్డ్ఇన్లో చెక్ చేసుకోండి. ఓకే, ఎందుకు ఈ స్కామ్ వర్క్ అవుతుంది అంటే చెప్పాను కదండి ఇందాకే, మన ఆశ మన అవసరం ద్వారానే ఈ స్కామ్ వర్క్ అవుతుంది. మనం నో చెప్పనంత వరకు, ఒకటి మనం నో అన్న చెప్పాలి, లేదా మనం కొంచెం వైజ్గా ఆలోచించి స్కామ్ నుండి బయటపడే ప్రయత్నం మనం చేయాలి. ఇవి రెండూ చెప్పనప్పుడు స్కామ్ వర్కౌట్ అవుతుంది. ఓకే, దీని గురించి మళ్ళీ చూద్దాం, చెప్తాను. దీని గురించి కూడా మనం ఎలా అనేది మీకు అర్థమవుతుంది. ఓకే, కంప్లీట్గా మీకు ఒకటి తెలిసింది, స్కామ్ అనేది వచ్చింది. ఈ విధంగా వాళ్ళు హైర్ చేసుకుంటామనే పేరుతోటి మనలో ఉన్న స్కిల్స్ని, మన ఐడియాస్ని ఒకనొక టైంలో పూర్తిగా కంప్లీట్గా ప్రాజెక్ట్ని వారు స్కామ్ చేసేస్తున్నారు. పోనీ అంతా చేసిన తర్వాత మనకి ఏమైనా క్రెడిట్స్ ఉంటాయా అంటే ఏమీ ఉండవు, జీరో. అట్లీస్ట్ వాళ్ళు మనకు ఇంటర్న్షిప్ సర్టిఫికేట్ ఇస్తారా అంటే అది ఇవ్వరు. పోనీ మళ్ళీ ఏదైనా ప్రాజెక్ట్ వచ్చినప్పుడన్నా మనీ పే చేస్తారంటే అది చేయరు. ఏది ఉండదు. జస్ట్ వారు మీతో వర్క్ చేయించుకొని డిసప్పేర్ అయిపోతారు. సింపుల్, అంతే, ఇంకేం లేదు. ఆ తర్వాత మనం కాల్ చేస్తాం, మెసేజ్ చేస్తాం, నో రిప్లై. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాల్ చేసి మెసేజ్ చేయడానికి కూడా కొందరు 50% కానీ ఏబో ఆలోచిస్తారు, డ్రాప్ అయిపోతారు. మేబీ మన వర్కే సరిగా లేదేమో, మనల్ని డిమోటివేట్ చేసుకుంటాం. ఆ విషయం మీకు తెలియట్లేదు. ఇక్కడ మీరు ఇంకొక విషయం మళ్ళీ ఆలోచించాల్సింది, మీరు ఎన్ని ప్రాజెక్టులు, ఒక్క ప్రాజెక్ట్ ఒక స్క్రీన్ చేసి బిహాన్స్లో పెట్టుకొని జాబ్కి అప్లై చేస్తారా? చేయరు. కనీసం 3 లేకపోతే 5 మీకు ఎవరో ఒకరు సపోర్ట్, యూట్యూబరో లేకపోతే మీ ఏదైతే గైడెన్స్ ఇచ్చి ప్రాజెక్ట్ చేయించే ట్యూటరో మెంటరో ఉంటారు కదా, వారికి కూడా తెలుసు కదా మీరు పర్ఫెక్ట్ ఇప్పుడు వర్క్ చేయొచ్చు, మీరు వెళ్ళిపోయి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు అని చెప్తారు. మీకు తెలుసు, మీరు వర్క్ చేసి నేర్చుకొని వచ్చి ఉంటారు కదా. అలాంటప్పుడు మీరు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? మేబీ నా వర్కే బాగాలేకపోతే వారు అక్కడే చెప్పాలి, రివ్యూ ఇవ్వాలి, వారు చెప్పాలి. మీరు కొంచెం ట్రై చేయండి, నెక్స్ట్ టైంకి కొంచెం మీ యూఎక్స్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాల్సి వస్తా, లేకుంటే యూఎస్ స్కిల్స్ డెవలప్ మీరు అడగాలి. ఒకవేళ హైర్ కాకపోతే చెప్పండి, నాలో ఏం ఫాల్ట్ ఉంది, ప్రాబ్లం ఎక్కడ ఉంది అని చెప్తే నేను డెవలప్ చేసుకుంటాను సార్ అంటే జెన్యూన్ వారైతే కంపల్సరీ రిప్లై ఇస్తారు. అవసరమైతే యాక్చువల్లీ వారు ఏం చేయాలంటే రిటర్న్ మెయిల్లో వారు మీకు మెయిల్ సెండ్ చేయాలి. ఏమని, సరే మరొకటి, మీరు హైర్ కానందుకు మేము బాధపడుతున్నాము, నెక్స్ట్ టైం అన్నా అప్లై చేసుకోవచ్చు కావాలి అనుకుంటే. ఇలా కొన్ని కంపెనీస్ చేస్తారు కూడా, కొందరు చేయకపోవచ్చు. ఒకవేళ మీరు అడిగితే మాత్రం చేస్తారు. వారు బిజీగా ఉండి చేయకపోతే మీరు అడిగి చూడండి. ఒకవేళ నేను హైర్ అయ్యానా కాలేదా, జెన్యూన్ అయితే రిప్లై ఇస్తారు, జెన్యూన్ కాలేదంటే రిప్లై ఇవ్వరు. ఓకే, హైర్ కాకపోతే ఏమైనా ఉంటే చెప్తే నేను వాటిని రెక్టిఫై చేసుకొని డెవలప్ చేసుకుంటాను నా స్కిల్స్ అని మీరు చెప్పండి. వారు మ్యాక్సిమం 90% వారు ఛాన్స్ ఉంటుంది వారు మీకు రిప్లై ఇవ్వడానికి. ఎందుకు అంటే వారు జెన్యూన్. వారు ఒకప్పుడు జాబ్ కోసం వెతికి వెళ్ళిన వారే, హెచ్ఆర్ అంటే ఎంబీఏ చేసి వెళ్ళిన వారే, వారు కూడా ఆ హెచ్ఆర్ జాబ్ కోసం క్యూలో నిలబడ్డవారు. మీరు చేసే మెయిల్ వారికి అర్థమయ్యేలా ఉండి, మీ ప్రాబ్లం ఏందో వారికి కన్వీనియంట్ వారు అర్థం చేసుకునేలా ఉంటే కంపల్సరిగా వారు మీకు రిప్లై మెయిల్ ఇస్తారు. ఇవ్వలేదు అంటే స్కామ్ అయ్యేది. ఓకే, ఇక్కడ ఆ స్కామ్ జరగకముందే ఎలా ఐడెంటిఫై చేయాలి, ఫస్ట్ ఇది కదా తెలియాల్సింది. ఓకే, ఈ స్కామ్ని ఐడెంటిఫై ఎలా చేయొచ్చు అంటే, ఫస్ట్ వాళ్ళు మనకి ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చినప్పుడే అర్థమైపోవాలి.
ఎందుకంటే ఫుల్ ప్రాజెక్ట్ అనేది ఒక టీమ్కి అసైన్ చేస్తారు, టీమ్ లీడర్ ఉంటారు, టైమింగ్ ఉంటుంది కదా. ఇవేం లేకుండా మీకు ఇచ్చారు అంటే అర్థం చేసుకోవాలి. మెయిన్ ప్రాజెక్ట్ రియల్ ప్రాజెక్ట్ అయినప్పుడు అర్థం చేసుకోవాలి. టెస్ట్ చేసేవారు ఎప్పుడు టెస్టింగ్కి సంబంధించినవి ఇస్తారు, కానీ మెయిన్ ఇచ్చి టెస్ట్ చేయమన్నారు. ఒకవేళ మెయిన్ దానికి ఏమైనా ప్రాబ్లం అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం అనుకోండి, ఆ ఎక్స్పెరిమెంట్ ఇది మెయిన్ ఎక్విప్మెంట్కి ఉండే వాల్యూ కాస్ట్ ప్రైస్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళ టైమింగ్, మళ్ళీ అది డిస్టర్బ్ అయినా చెడిపోయినా ఏదైనా కూడా మళ్ళీ దానికి వాళ్ళు అంత మనీ కానీ అవన్నీ పెట్టరు. అలాంటప్పుడు వాళ్ళు మీకు ఎందుకు రియల్ ఇస్తున్నారంటే దాని అర్థం ఏంటి ఆలోచించండి. ఓకే, ఫుల్ ప్రాజెక్ట్ మీరు వారు అడుగుతారు. ఓకే, రెండోది ఏంటంటే మనకి జెన్యూన్ కంపెనీస్ ఏం చేస్తారంటే 1 or 2 hours టైం ఇస్తారు. వారి ముందే మీరు వర్క్ చేయాలంటారు. ఆన్లైన్ అయినా సరే, ఒకవేళ వారి ముందు చేయకున్నా సరే 2 hours వరకు మనకు టైం ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హాఫ్ డే లోపే వారు మీకు టాస్క్ అనేది ఒక ఎగ్జామ్ లాగా ఉంటుంది. జస్ట్ ఎగ్జామింగ్ చేస్తున్నారు, మీరు అందుకు ఎలిజిబుల్లా కాదని ఎగ్జామ్ చేస్తున్నారు అంతే మిమ్మల్ని. అంతేగాని మీ స్కిల్స్ని టెస్ట్ చేస్తున్నారు, కానీ ఫుల్ ప్రాజెక్ట్ చేయించుకోవటం కాదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఫుల్ ప్రాజెక్ట్ చేయించుకుంటున్నారంటే స్కామే. ఓకే, ఎగ్జామ్ చేసేటప్పుడు మీరు ఎగ్జామ్ అయితే ఎన్ని అవర్స్ రాస్తారు? 2 hours 3 hours కదా ఎగ్జామ్ బట్టి. కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి 3 hours ఉంటాయి, కొన్ని 2 hours 2.5 hours కూడా ఉంటాయి. అంతే తప్ప మీరు 4 hours 5 hours ఎగ్జామ్, హాఫ్ డే 1 day ఎగ్జామ్ ఉంటుందా? ఇంటర్వ్యూ అంటేనే ఎగ్జామింగ్, మన స్కిల్ని టెస్ట్ చేయడం కదా. వారు అలా మీకు 1 hour 2 hours కాకుండా మీకు ఎక్కువ టైం ఇచ్చి చేయమన్నారు అంటే ఆలోచించడం మీరు స్టార్ట్ చేయాలి. ఒకటి. రెండవది ఏంటంటే స్కామ్ కంపెనీస్ ఏం చేస్తాయి, మీకు ఫుల్ ఇచ్చేస్తాయని మనం చెప్పాం కదా. నెక్స్ట్ ఏంటి, వారు ఏదైతే మీకు మెసేజ్ కానీ మెయిల్ కానీ ఇలాంటివి చేశారనుకోండి, వారు మీకు వారి వెబ్సైట్లో వెళ్ళి చెక్ చేయండి, వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ చెక్ చేయండి. వారు ఎలాగైతే మీ సర్టిఫికేట్స్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తా అనుకుంటున్నారో, మీరు కంపెనీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేయండి. ప్రతి చోట మీరు వెరిఫికేషన్ చేయండి. వారి ఫాలోవర్స్ ఉన్నారా లేదా, జెన్యూన్ కంపెనీ కాదా, వారికి ఎన్ని రోజులు అయితే పెట్టి, ఇలాంటివన్నీ చెక్ చేయండి. వెబ్సైటు ప్రతి చెక్ చేయండి. కొందరు ఇప్పుడు యూట్యూబ్లో కూడా వస్తున్నారు, కొందరు ఇన్స్టాగ్రామ్లో కూడా. ప్రతి కంపెనీ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్లో లేకుండా పోవట్లేదు. అవి మీరు ఒకసారి చెక్ చేస్తే మీకు తెలుస్తుంది. ఓకే, లింక్డ్ఇన్లో కూడా వాళ్ళు పెడుతున్నారు, అకౌంట్ కూడా అంతా బాగానే ఉంది అని కూడా మీరు అనుకోవచ్చు. ఒక్కొక్కసారి అవి కూడా బాగానే ఉంటాయి. మరి అయినా కూడా ఎలా అని అనుకుంటే, మీరు ప్రాపర్ కంపెనీ అయితే ఏం చేస్తారు, మీకు అఫీషియల్ మెయిల్స్ పంపిస్తారు. కొన్ని అఫీషియల్ మెయిల్స్ కూడా వస్తున్నాయి, అప్పటికి కూడా ఎలా అనేది కూడా, అయినా కూడా మనం ఎలా ఓవర్కమ్ చేయాలని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ ఇస్తాను. ఓకే, నెక్స్ట్ ఏంటంటే లింక్డ్ఇన్ ద్వారా మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. లింక్డ్ఇన్ అనేది అఫీషియల్ ప్లాట్ఫామ్ మనకు తెలిసిందే. ఈ స్కామర్స్ ఏం చేస్తారు, మోస్ట్లీ వాట్సాప్లలో లేకుంటే టెలిగ్రామ్లలో మీకు జీమెయిల్ని కూడా పర్సనల్ జీమెయిల్ పంపిస్తారు ఒక్కొక్కసారి. ఒకవేళ కంపెనీ జీమెయిల్ కూడా ఉండొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. జీమెయిల్ అనేది సెకండ్స్లలో జనరేట్ చేస్తున్నారు కదా. సరే, కంపెనీదే ఒక డమ్మీ ఈమెయిల్ కూడా క్రియేట్ చేస్తారు అనుకుందాం అనుకోండి. అలా కూడా కాంటాక్ట్ అవుతారు. ఓకే, వాళ్ళకి వర్క్ కావాలి ముఖ్యం, అంతే. సరే, అలా కూడా అయ్యారు అనుకోండి, మరి మీరు ఏం చేయాలి నెక్స్ట్? వారు మీకు డెడ్ లైన్ అనేది హాఫ్ డే, 1 day 2 day 3 days ఇలా పెడతారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ప్రాజెక్ట్ అనేది మినిమం ఒక 3 daysలో అయినా ఎఫిషియెంట్ ఎంత కష్టపడి చేసేవాళ్ళని. ఎందుకంటే మీ పైన మీరు ప్రెజర్ పెట్టుకుంటున్నారన్న విషయం మీరు మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. ఈ మాట మళ్ళీ చెప్తున్నాను. ఒక కంపెనీలో మీరు వర్క్ చేస్తున్నారంటే టీమ్ లీడరో టీమ్ మేనేజరో ఎవరైనా వచ్చి ఆ వర్క్ ఎందుకు చేయట్లేదు అని పెట్టే ప్రెజర్, వారు మీకు పెట్టే ప్రెజర్. జాబ్ కోసం ఈ జాబ్ ఎలాగైనా నాకు రావాల్సిందే అని చెప్పి అతి తక్కువ టైంలో మీరు వర్క్ ఫుల్ టైం ప్రాజెక్ట్ చేస్తున్నారు, 2 or 3 days, హాఫ్ డే 1 day చేస్తున్నారంటే ఇది మీరు మీకు పెట్టుకుంటున్న ప్రెజర్. ఓకే, అయితే ఈ ప్రెజర్ బాగానే ఉంది, పెట్టింది అంటే మేము హార్డ్ వర్క్ చేయగలుగుతాం, స్మార్ట్ వర్క్ చేయగలుగుతాం, అంతా చేయగలుగుతాం అంటే ఓకే ఫైన్, చేయండి, హ్యాపీయే, సంతోషమే. కానీ ఆ ప్రెజర్ తట్టుకొని మీరు వర్క్ చేశారు కరెక్టే, కానీ అది మీకు యూజ్ అవుతుందా లేదా అనేది తెలియాలి కదా అంత కష్టపడ్డప్పుడు. అదే స్కామ్ మరి. అందుకని మీరేం చేస్తారు, 24 hours చేయండి అని స్ట్రెస్ పెడుతున్నారు అంటే, 3 daysలో చేయండి అని స్ట్రెస్ పెడుతున్నారు అంటే, హాఫ్ డేలో చేయండి అని అంటున్నారు అంటే, మీకు ఒక 3 hours జస్ట్ జెన్యూన్గా ఇవ్వకుండా మీకు ఎంతో టైం ఇచ్చి ఫుల్ ప్రాజెక్ట్ చేయమంటున్నారంటే స్కామ్. ఓకే, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఫ్రీలాన్సర్ అయినా లేదు, మీరు ఫ్రెషర్ జాబ్స్ కోసం అయినా సరే, మీరు 2 రకాలు మాట్లాడాలి ఇక్కడ. ఓకే, మీరు ఇక్కడ నుండి సేఫ్గా ఉండాలి అనుకుంటే, ఈ స్కామ్ అనేది ఏంటనేది మీకు కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ హౌ టు స్టే సేఫ్, మీరు సేఫ్గా ఎలా ఉండాలి అనుకుంటే కాస్త కంపల్సరీగా, అవునండి నాకు తెలియకడతా, మీరు రిటర్న్లో అడిగినప్పుడు వారు మిమ్మల్ని కొడతారా, తిడతారా, ఎందుకు ఏమన్నా అంటారా? అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ జాబ్ కోసం అప్లై చేశారు, వారు మీకు జాబ్ ఇస్తారో ఇవ్వలేదో తెలియదు, మీరు రిటర్న్ మెయిల్ చేసి చూడండి, నాకు ఇస్తారా ఇవ్వరా అని చెప్పి అడగండి. మరి మిమ్మల్ని అంటారా? అనరు.
మీరే భయపడి మెయిల్ కూడా చేయట్లేదు, నాకు వచ్చిందా రాలేదా అని మీరే తెలుసుకోవట్లేదు. ఓకే, మీరు అడగనంత వరకు అలాంటి వారు రాజ్యం వెళ్తూనే ఉంటారు. ఓకే, ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడే రాజ్యం వెళ్తారు అన్న కాన్సెప్ట్ ఉంది కదండి. సేమ్ అదే కాన్సెప్ట్. మీరు అడగనంత వరకు అందరూ కలిసి అడగడం నేర్చుకోండి. ఎప్పుడైతే మీరు ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇచ్చారో అప్పుడు మీరు అడగండి. ఆ చేసే టైంలోనే అడగడం నేర్చుకోండి. తప్పే కాదు. ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ, ఇప్పుడు కాకపోతే ఇంకొక రోజు, కనీసం దీని నుండి బయటపడతారు. ఒక్కొక్కసారి జెన్యున్ కంపెనీస్ అయితే వారు కూడా మీ స్టేజ్ నుండి అక్కడి దాకా వచ్చిన వారే ఉంటారు. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. అలాంటి వారే ఓకే బయట జరుగుతుందే వీరు అడుగుతున్నారు, తప్పు లేదు, వీరు అడిగే దాంట్లో జెన్యునిటీ ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది. జెన్యున్గా ఉండేవారు ఆలోచిస్తారు. ఫేక్గా ఉండేవారు భయపడి వాళ్ళు మనల్ని వెంటనే పంపించేస్తారు. అక్కడే అర్థం చేసుకోవచ్చు. జెన్యున్గా ఉండేవారు మనం ఏం అడగాలి, సార్ నాకు ఈ ప్రాజెక్ట్ చేయమన్నారు, ఫుల్ టైం అంటున్నారు. టాస్క్ అయితే 2 hours 3 hours ఉంటుంది మామూలుగా. నేను కూడా ఇంటర్వ్యూస్ అటెండ్ చేసి వచ్చాను. మీరు ఫుల్ టైం అంటున్నారు కదా, చేస్తాను సార్. ఒకవేళ నచ్చితేనే మీరు పేమెంట్ ఇవ్వగలుగుతారా, నచ్చకపోతే ఎలా, మరి నాకు జాబ్ హైర్ చేసుకుంటారా, జస్ట్ ఈ ప్రాజెక్ట్ ఒకటి చేయించుకొని మనీ పే చేస్తారా, హైర్ చేసుకుంటా అనుకుంటే ఎలా, మరి శాలరీస్ గురించి మాట్లాడుకుందామా, లేకపోతే మీరు డేర్ చేయండి, తప్పదు. ఒకటి కావాలంటే ఒకటి తెలుసుకోవాలి. మీరు ఆ జాబ్ కావాలనుకుంటే భయాన్ని వదిలేయాలి. ఓకే, ఆ విధంగా మీరు అడగండి. ఒకవేళ ఫ్రీలాన్సర్ అయితే నేను చేస్తాను, పేమెంట్ ఏంటని అడగండి. అది అప్పుడు కూడా మీరు ఆలోచించండి. అక్కడ మీకు అర్థమవుతూ ఉంటే స్కామ్ చేస్తున్నారా లేదా అని. ఇప్పటివరకు చెప్పాను కదా, అలాంటివి మీకు రిపీట్ అవుతుంది అంటే మీకే అర్థమవుతుంది. అలాంటి టైప్లో ఎలా చేయాలి అంటే, ఒక ప్రాజెక్ట్ నాకే ఇచ్చారనుకోండి, నేను కంపెనీకి వెళ్ళాను, వారు నాకు ప్రాజెక్ట్ చేయమని ఇచ్చారనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తాను, చూడండి ఈ స్క్రీన్స్లో UX UI రెండు కలిపి బిల్డ్ చేశాను. ఓకే, మన స్క్రీన్స్లో చేసిన తర్వాత ఒకవేళ ఆన్లైన్లో నాకు ఇంటర్వ్యూ జరుగుతుంది అనుకోండి, ఆఫ్లైన్లో అయితే నేను అడుగుతాను. ఒకవేళ ఫ్రీలాన్సర్ అయితేనేమో, ఆన్లైన్లో ఫ్రీలాన్స్ అయితే నేను చేసిన వర్క్ పూర్తిగా చేయకుండానే చూపెట్టి వారిని ప్రైస్ గురించి అడగడం జరుగుతుంది. అంటే నాకు ఎంత పే చేయాలనుకుంటున్నారు ఏంటి ఫస్టే అడగాలి. ఒకవేళ ఇన్ కేస్ సరే చేసి చూద్దాం, మనకు ఒక అవకాశం వచ్చింది పోవద్దు అనుకుంటే మనం ఫుల్ ప్రాజెక్ట్ కాకుండా, ఎందుకు అంటే అక్కడ ఆలోచించాల్సింది 24 hours ఇలాంటి టార్గెట్ పెడుతుందంటే వాళ్ళకి ఎమర్జెన్సీ ఉంది. క్లయింట్ వారిని టార్గెట్ చేసి టార్చర్ చేస్తూ స్ట్రెస్ ఇస్తూ ఉండాలి. వారు ఆ స్ట్రెస్ తట్టుకోలేక ఆ స్ట్రెస్ మన పైన పెడుతున్నారు. అంటే వాళ్ళకి అవసరం ఉంది అన్నప్పుడు మనం అడగటం, డిమాండ్ చేయడంలో తప్పు లేదు. ఓకే, రెండోది, ఒకవేళ నాకే ఫ్రీలాన్సింగ్ ఫస్ట్ నేను ఒక జాబ్కి వెళ్ళాను అనుకోండి, ఆఫ్లైన్లో అయితే ఇలా, ఆన్లైన్లో అయితే ఇలా. ఆన్లైన్లో అయితే నేనేం చేస్తాను అనుకుంటున్నాను అంటే, వారు అడిగిన కాన్సెప్ట్ ప్రకారం ఒక UX UIకి సంబంధించిన యాప్ ఒకటి చేయమన్నారు అనుకోండి, ఇలా చేస్తాను. ఇందులో UX బిల్డ్ అయింది, UX బేస్ చేసుకొని UI తోటి 2 స్క్రీన్స్ చేస్తాను. బాగానే ఉన్నాయి కదా, నాకైతే బాగానే అనిపిస్తుంది. మీకు బాగా అనిపిస్తే కామెంట్లో చెప్పండి. ఓకే, ఈ వీడియో ఏదైతే UX UIకి సంబంధించిన స్క్రీన్స్ గురించి మనం ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే, ఈ స్క్రీన్ నేను రెడీ చేసిన తర్వాత ఈ 2 స్క్రీన్లు చేసిన ఆల్రెడీ వర్క్ వచ్చు, మీ బిహాన్స్లో ఫుల్ ప్రాజెక్ట్స్ అన్ని పెట్టుకున్నారు, అయినా మీకు ఒక టాస్క్ ఇస్తుందంటే జస్ట్ మీరు ఎంత టైంలో ఎంత ఎఫిషియెంట్గా వర్క్ చేయగలుగుతారు, మీరు చేసే వర్క్ బాగుందా లేదా టెస్ట్ మాత్రమే చేస్తారు. బట్ అర్థమైంది కదా. అలా అయితే నేను ఆల్రెడీ బిహాన్స్ మీకు ఇచ్చాను, నేను చెప్పగలుగుతాను అక్కడ, I have submitted my Behance link to you, sir. Please check and let me know, are you going to hire me or not. Like this kind of messages I will send to them through mail. ఓకే, ఆ విధంగా నేను వారికి మెసేజ్ చేస్తాను, మీ స్క్రీన్స్ చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ నా బిహాన్స్ లింక్ కూడా పంపించాను. మీకు ఒకవేళ ఇది నచ్చితే, నా వర్క్ మీకు నచ్చితే హైర్ చేసుకుంటున్నారా లేదా అని చెప్పండి అని. ఫుల్ ప్రాజెక్ట్ 80% పంపించను. వారు అడిగినా ఎంత ప్రెజర్ పెట్టినా సరే ఏం చేస్తాను తెలుసా, నైస్గా నా స్కిల్ వాడి లోడింగ్ అని చెప్పి పెట్టేస్తాను. అవసరమైతే వాళ్ళకి కూడా నేను రివర్స్ ఉండాలి కదా, మనం కూడా స్కిల్డ్ పర్సన్ తెలియాలి కదా, చదువుకొని వచ్చిన వాళ్ళం కదా, బయట రోడ్డు పైన తిరిగే వాళ్ళం కాదు కదా. ఆ మాత్రం స్కిల్ ఏంటి, ఈ స్క్రీన్ చూసినప్పుడు ఇక్కడ ఏదో చెప్తున్నారు అనుకుని చూస్తారు కదా లోడింగ్ అంటే, ఇక్కడ చదవని మీకే అర్థమవుతాయి. ఫుల్ ప్రాజెక్ట్ విల్ బీ హియర్ ఇఫ్ యూ గెట్ మీ హై అండ్ గివ్ మీ ఛాన్స్ టు కంప్లీట్ దిస్. అంటే నేనేం చెప్పాను, సింపుల్గా చెప్తున్నాను అంతే, ఇక్కడ వేరే కాంప్లికేటెడ్ ఇంగ్లీష్ ఏం యూజ్ చేయలేదు. మీరు ఈ ఫుల్ ప్రాజెక్ట్ ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే ఒకవేళ మీరు నన్ను హైర్ చేసుకుంటే, నాకు ఒక ఛాన్స్ ఇచ్చి కంప్లీట్ చేసి, నాకు ఒక ఛాన్స్ ఇచ్చి నన్ను జాబ్ తీసుకొని నాకు జాబ్ ఇస్తే నేను ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ చేస్తాను, దీన్ని కంటిన్యూషన్ చేయగలను. అంటే వాళ్ళు లాక్ అయిపోతారు కదా రిటర్న్లో. ఇది చాలా, ఈ స్క్రీన్స్ చాలా, నా స్కిల్ టెస్ట్ చేయడానికి నేను బాగా చేశాను లేదు చూడడానికి సరిపోతుంది, లాక్ అయినట్టు కదా. వారికి కంపల్సరీ కావాలి అనుకున్నప్పుడు వారు ఏం చేస్తారు, కంపల్సరీ హైర్ చేసుకుంటారు. లేదు అనుకోండి, వారు ఏదో ఒక రీజన్ చెప్తారు. ఈ రీజన్ చెప్పి వెళ్ళిపోతున్నారంటే, చెప్పకుండానే వెళ్ళిపోతున్నారంటే
వారికి అర్థమవుతుంది వీళ్ళు కాస్త అతి సాగవు, ఇంకా మనం ఇక్కడ ఏం చేయలేము అనుకున్నట్టే. అదే జెన్యూన్ అయితే వాళ్ళు కంపల్సరీ మెచ్చుకుంటారు. ఐ మీన్ మనం డైరెక్ట్‌గా వాళ్ళ అప్రిషియేట్ చేయకున్నా కూడా ఓకే, మీ వర్క్ బాగుంది, ఇంకొక టాస్క్ ఇస్తాం, మరి అది కూడా చేయగలుగుతారా? ఫుల్ టైం ఇవ్వరు, ఫుల్ టైం ఇస్తున్నారంటే ఫేకే. ఒక చిన్న టాస్క్ ఇస్తామంటారు 1 or 2 అవర్స్‌లో. కావాలంటే మీరు మెన్షన్ చేయండి. ఇన్ కేస్ ఇఫ్ యూ వన్ నాట్ టెస్ట్ మీ అగైన్ యూ కెన్ గివ్ మీ అనదర్ టాస్క్ అని చెప్పి మీరు అడగండి. మీరు నాకు ఇంకొక టాస్క్ ఇవ్వండి 1 or 2 అవర్స్‌లో నేను మీకు చేసి చూపెడతాను. అందులో ఉండే స్కిల్స్ కూడా మీరు టెస్ట్ చేసిన తర్వాతే నన్ను హైర్ చేసుకోండి అన్నట్టు కూడా మెసేజ్ పాస్ చేయండి. వారికి అర్థమవుతుంది వీరు వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారు, కానీ స్కామ్‌లో విక్టిమ్‌గా ఉండటానికి కాదు అనేది వారికి తెలుసు. ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి, మనకి మాత్రం అనుకుంటున్నారా? ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు పోస్ట్ చేస్తున్నాను కదా, నేను డైరెక్ట్‌గా ఈ స్క్రీన్ చేయను, ఈ స్క్రీన్ చేసి పెట్టేస్తాను. ఓకే, ఆన్లైన్లో అయితే ఇలా, ఆఫ్లైన్లో అయితే ఎలా? సార్ ఈ 2 స్క్రీన్స్ అయితే చాలు కదా సార్, ఆల్రెడీ నా బిహాన్స్లో ఉన్నాయి, అవి చెక్ చేసుకోండి. ఫుల్ ప్రాజెక్ట్స్ చేశాను సార్, 1 కాదు 2 కాదు, అంత కష్టపడి నేను చేశాను. మీరు మాట్లాడే మాటల్లోనే ఉంటుంది. ఇన్ని అవర్స్, ఎన్ని మంత్స్ కష్టపడి చేశాను, అవి చెక్ చేయండి. కావాలంటే మీరు ఇంకొక షార్ట్ ప్రాజెక్ట్ ఇవ్వండి, అది చేస్తాను. అది కూడా 2-3 స్క్రీన్సే చేస్తాను అన్నట్టే మాట్లాడాలి. ఒకవేళ వెబ్సైట్ ఇచ్చారనుకోండి, సగమే చేయండి, ప్రాబ్లం లేదు. ఇది కాకపోతే ఇంకొక జాబ్, ఇంకో కంపెనీ ల్యాండింగ్ పేజ్ ఇస్తే సగమే చేయండి, వెబ్సైట్ ఇస్తే హోమ్ పేజే చేయండి. ఈ విధంగా మీరు వైజ్గా బిహేవ్ చేస్తే స్కామ్ నుండి బయటపడవచ్చు. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్కామ్ నుండి గురి కాకుండా మీ టైంకి మీరు వాల్యూ ఇవ్వండి. ఓకే, జాబ్ ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది. మీరు ఈ లూప్లో పడిపోయి ఇక్కడే ఉన్నారంటే ఎప్పటికీ దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం తప్ప మీకు లాస్ అవుతుంది తప్ప. మీరు ఎంత వైజ్గా ఉంటే అక్కడ ఓకే, వీళ్ళు చూడండి ఇందులో కూడా మనం స్కిల్ వాడినాం, ఇలా వాడితే వాళ్ళకి ఓకే యూఎక్స్ స్కిల్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు వీళ్ళు ఇక్కడ అనుకొని వాళ్ళు హైర్ చేసుకునే ఛాన్సెస్ పెరగాలి తప్ప మనల్ని బాధ పెట్టే ఛాన్సెస్ వాళ్ళకి ఇవ్వద్దు. ఓకే, మీకు ఇది నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ కొట్టి కామెంట్ పెట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే మీకు ఇంతకంటే మంచి కంటెంట్ తోటి ఇంకా మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మీకు హెల్ప్ చేస్తూ మళ్ళీ మంచి వీడియోలు పెడతామండి. థ్యాంక్ యూ అండి.